బర్బరీకుడి దగ్గర ఉన్న బాణాల శక్తిని చూసి కృష్ణుడు ఆశ్చర్యపోతాడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని, కాపాడలేమని అర్థమవుతుంది. బర్బరీకుడు కౌరవుల పక్షాన నిలిస్తే పాండవుల్ని తాను కాపాడలేను అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. భీముడి మనమడు కాబట్టి ఒకవేళ పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది అని దివ్య దృష్టిని సారించి తెలుసుకుంటాడు. నువ్వు ఎవరు, ఏమిటి అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని, యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలి అనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షానే నిలబడతాను అని నా తల్లికి మాట ఇచ్చాను అని చెబుతాడు బర్బరీకుడు. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా. నీవు పాండవ పక్షాన నిలిస్తే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలవంతులవుతారు, అప్పుడు కౌరవులు బలహీనులవుతారు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నువ్వు మళ్ళీ కౌరవుల పక్షాన చేరవలసి వస్తుంది. నువ్వు చేరాక కౌరవులు కూడా బలవంతులవుతారు, అప్పుడు పాండవులు బలహీనులవుతారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు మాట్లాడేసరికి బర్బరీకుడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. తన కారణంగానే బలాబలాలు అన్నీ మారిపోతాయని, అందరూ మరణిస్తారని తెలుసుకుంటాడు. ఎవరు మహాశయ అని బర్బరీకుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. ముందు నాకు ఒక వాగ్దానం చెయ్యి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం నేను చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని బర్బరీకుడు చెప్పాక శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. ఇంత భారీ యుద్ధాన్ని సాహస వీరుడి బలితోటి ప్రారంభించాలి. నిన్ను మించిన వీరుడు ఎవరు ఇక్కడ లేరు, నిన్ను ఎవరు హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలని తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి అంటాడు బర్బరీకుడు. నువ్వు గత జన్మలో యక్షుడివి, దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని నేను చెప్పాను. నువ్వు శ్రీ మహావిష్ణువే మనిషిగా అవతరించాలా, ఈ మాత్రం దానికి నేను చాలనా అంటూ మాట్లాడావు. అందుకే బ్రహ్మదేవుడు నీకు శాపాన్ని ఇచ్చాడు. ధర్మానికి అధర్మానికి నడుమ జరిగే ఘర్షణలో నువ్వు బలి అయితే నీకు శాప విమోచనం కూడా వస్తుంది అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఒక గుట్టపైకి తీసుకుని వెళ్ళి మొత్తం యుద్ధం కనిపించేలాగా ఉంచుతాడు. యుద్ధం ముగిశాక విజయానికి తామే కారణం అని భావిస్తారు పాండవులు. వారిని బర్బరీకుడు తల వద్దకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు బర్బరీకుడు, స్వామి, సుదర్శన చక్రం యుద్ధ క్షేత్రమంతా తిరుగుతూ అధర్మాన్ని హతమార్చింది, నువ్వు మాత్రమే యుద్ధ కర్తవే అంటూ తన శాపం ముగిసిపోయి తిరిగి యక్షరూపాన్ని పొంది పైలోకానికి వెళ్ళిపోయాడు బర్బరీకుడు.